This conference will now be recorded. Om Gurubhyo Namaha. Dasabodha, 18th August 2021, page number 139. The second 1 second, sir. Few seconds. Okay. Okay, sir. Namaste. Okay. So, chapter 1, Search of God. దేవుని కోసం వెతకడం. Shri Ram. Now, please keep your mind very attentive and listen with alertness by sitting for a while very still. కొంతసేపు నిశ్చలంగా కూర్చుని మీ మనసుని ఏకాగ్రతతో దీన్ని వినండి. And putting your heart and soul into what is being said. చెప్పబడిన విషయం మీద మీ మనసుని హృదయాన్ని ఉంచండి. If you have to reside in any village or country, you have to see the ruler there. మీరు ఏదైనా ఒక దేశంలో కానీ ఒక విలేజ్ లో కానీ గ్రామంలో కానీ ఉండాలంటే అక్కడ ఎవరు పరిపాలిస్తున్నారో మీరు చూడాలి. Without which, how can you be happy? అది కానీ లేకపోతే ఎలా హ్యాపీగా ఉంటారు? Therefore, you have to see the authority of the place where you have to live. అందుకని ఆ ప్లేస్ లో ఉన్న అథారిటీ, మీరు ఎక్కడైతే జీవించాలో ఆ ప్లేస్ యొక్క అథారిటీని మీరు చూడాలి. So that everything will be smooth and laudable. అప్పుడు ప్రతిదీ కూడా స్మూత్ గా చక్కగా ఉంటుంది. If you do not see the ruler, how can you be respected there? మీరు అక్కడ ఉన్నటువంటి పరిపాలకుల్ని చూడకపోతే మీరు ఏ విధంగా గౌరవించబడతారు? In no time, your importance will be lost. కొంత సమయంలోనే మీ యొక్క ప్రాముఖ్యత పోతుంది. Therefore, from the lower rank to the level of the king himself, ఎందుకంటే కింద ర్యాంక్ నుంచి రాజుగారి వరకు whoever may be the ruler, it is wise to see him according to the opinion of men of wisdom. వినబట్టం లేదండి, రికార్డింగ్ వరకు వినబడింది, ఇంకా లాగుతున్నట్టు వినబడుతుంది. According to the opinion of men of wisdom. అది జ్ఞానం ఉన్న మనుషులు చెప్పిన అభిప్రాయం ప్రకారం అక్కడ ఉన్నటువంటి అంటే సేవకుడి నుంచి రాజు వరకు అందరినీ చూడడం మంచిది. If you live in his own town without properly meeting him, మీరు ఆయన యొక్క పట్టణంలో ఆయన కలవకుండా ఉంటే it is quite possible that men of low level will tell you any work and perhaps you will be called a robber. అంటే మీకంటే చాలా తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఏమైనా అనొచ్చు, మిమ్మల్ని ఏమో ఒక దొంగ అని కూడా అనొచ్చు. Even though you have not stolen anything. మీరు ఏమి దొంగతనం చేయకపోయినా మిమ్మల్ని దొంగ అనొచ్చు. Therefore, one who is wise should see the ruler of the place. ఎందుకంటే తెలివైన వాళ్ళు అక్కడ పరిపాలకుల్ని చూస్తారు. Otherwise, his life will be miserable. లేకపోతే ఆయన జీవితం దుఃఖపూరితంగా ఉంటుంది.
In the village, there is the village ruler. ఒక గ్రామంలో గ్రామాన్ని పరిపాలకుడు ఉంటాడు, గ్రామ పరిపాలకుడు. In the district or a division, there is the ruler of that area. ఒక జిల్లాలో కానీ ఒక డివిజన్ లో కానీ అక్కడ ఉన్న ఆ ఏరియాకి సంబంధించిన రూలర్ ఉంటారు, పరిపాలకుడు. And the king should be known as greater than that ruler. రాజుగారు ఆ రూలర్ కంటే గొప్పవాడని తెలుసుకోవాలి. The గొప్పవాడు. ruler of the nation is king. ఈ ఒక దేశానికి రాజు, అదే రూలర్ రాజే. The ruler of many nations is emperor, and higher than the emperor is the great sovereign emperor of the great empires. అంటే ప్రతి నేషన్ అంటే చక్రవర్తి ఉంటాడు. తర్వాత ద రూలర్ ఆఫ్ ద ఎవ్రీ నేషన్ ఇది ఎంపరర్. మేడం మీ వాయిస్ వినబడలేదు. అంటే తర్వాత ఏంటండి, ఎంపరర్ తర్వాత And higher than the emperor is the great sovereign emperor of the great empires. ఆ ఎంపరర్ కంటే సావరిన్ ఎంపరర్ అని ఒకడు ఉంటారు, అంటే అంతకంటే పెద్దవాడు ఉంటారు. This great emperor is higher to the various rulers. ఈ గొప్పవాడైనటువంటి ఈ చక్రవర్తి మిగతా వాళ్ళందరికంటే గొప్పవాడు, ఉన్నత స్థానంలో ఉన్నాడు. Such as the authority over many men. ఆయనకి ఎంతో మంది మనుషుల మీద అథారిటీ ఉంటుంది. The authority over elephants, the authority over horses, and the land authority. అంటే జంతువులు, అదే ఏనుగుల మీద, గుర్రాల మీద, కలం మీద కూడా ఆయనకి అథారిటీ ఉంటుంది. The position being such, Brahma, the creator of the universe, is above these. అందుకని ఇలాంటి పొజిషన్ లో ఆ బ్రహ్మ అన్నతను అందరికంటే గొప్పవాడు. క్రియేటర్, యూనివర్స్ ని సృష్టించినతను చాలా గొప్పవాడు. And the question is, who is the creator of this Brahma? అయితే బ్రహ్మని సృష్టించిన వాడు ఎవడు? The only one who is the creator of Brahma, Vishnu, and Shiva is the greatest. బ్రహ్మ, విష్ణు, శివుడు సృష్టించిన వాడు ఇంకా గొప్పవాడు. Who is God Almighty. ఆయనే పరమాత్ముడు, భగవంతుడు. And you have to recognize him by all efforts. ఆయన్ని మీరు అన్ని ప్రయత్నాలతోటి గుర్తించాలి. If that God is not understood, you cannot avoid the punishment by Yama. ఆయన్ని కానీ మీరు అర్థం చేసుకోలేకపోతే యముడి నుంచి వచ్చే పనిష్మెంట్ ని మీరు తప్పించుకోలేరు. It is not laudable that you do not know the Lord of the whole universe. అయితే ఈ మొత్తం విశ్వానికి లార్డ్ ఎవరో తెలియకపోతే అది రైట్ కాదు, హర్షణీయం కాదు. If a man does not recognize this God, ఒక వ్యక్తి తన భగవంతుడిని కానీ గుర్తించకపోతే, who is given us birth and also created the whole universe, ఎవరైతే మనకి జన్మనిచ్చారో, మొత్తం ఈ సృష్టినంతటిని సృష్టించాడో, he should be really called a fallen man. He should be really called a fallen man. ఆయననేమో పడిపోయిన వ్యక్తిగా చెప్పాలి. Therefore, this God Almighty should be recognized. Therefore, అందువలన ఈ గాడ్ అన్నతను, గాడ్ ఆల్మైటీ should be recognized. ఎందుకని అతన్ని గుర్తించాలి. And our life should be fulfilled.
అప్పుడే మన జీవితం పరిపూర్ణత్వానికి వస్తుంది. And if at all you find it difficult, ఒకవేళ అది మీకు కష్టం అనిపిస్తే you should seek the company of saints. ఇప్పుడు మీరు మహాత్ముల యొక్క సాంగత్యాన్ని వెతుక్కోవాలి. Who is a saint? ఎవరు ఒక సత్పురుషుడు అంటే ఎవరు? One who knows God and differentiates between the permanent and the impermanent is a saint. ఎవరైతే అయితే భగవంతుడు ఎవరో తెలుసు, ఏది శాశ్వతం ఏది అశాశ్వతం అన్న డిఫరెన్స్ తెలిసిన వాడే సెయింట్ అన్నమాట, మహర్షి. One whose belief is that God వన్ హూస్ బిలీఫ్ ఇస్ దట్ గాడ్, తర్వాత never changes or falls down, ఆయన యొక్క నమ్మకం ఆ భగవంతుడి మీదే, అది ఎప్పుడు కూడా మారదు లేదా పడిపోదు. he is the really great sage of high spiritual experience. ఆయన ఎక్కువ ఆధ్యాత్మిక అనుభూతి ఉన్నటువంటి గొప్ప ఋషి, గొప్ప సెయింట్. Second, one who lives in society but speaks about things which are uncommon, ఎవరైతే సంఘంలో జీవిస్తూ అసాధారణ విషయాలు మాట్లాడుతూ ఉంటాడో, and in whose consciousness self-knowledge is quite awakened, is a saint. ఆయన ప్రజ్ఞలో ఆత్మజ్ఞానం అనేది జాగరూకమై ఉంటుంది, అటువంటి వాడే సెయింట్. So, awareness that Paramatman is without attribute. దోవా త్రూవా, దో అనా So, yes, so man. సో అందువలన పరమాత్ముడు అన్నవాడు ఏ రకమైనటువంటి అట్రిబ్యూట్స్ లేకుండా, అంటే తగిలింపులు లేకుండా ఉంటాడు. He is the true knowledge, and any other knowledge is simply ignorance. ఆయనే నిజమైన జ్ఞానం, ఏ ఇతర జ్ఞానం కూడా అక్కడ ఎనీ అదర్ నాలెడ్జ్ Simply ignorance. అది అజ్ఞానమే. People learn many things in order to earn their livelihood. పీపుల్ ఏమో, ప్రజలు ఎన్నో నేర్చుకుంటారు, ఎందుకంటే వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ అంటే ఏమంటారు, Jivana Bhruti, madam. జీవనభృతి సంపాదించడానికి. And it is called knowledge by them. వాళ్ళేమో దాని జ్ఞానం అంటారు. But that knowledge does not fulfill the purpose of our life. కానీ ఆ జ్ఞానం మన జీవితం యొక్క లక్ష్యాన్ని ఏమి ఫుల్ఫిల్ చేయదు, సంపూర్ణం చేయదు. That knowledge is only useful by which you know the only one God. ఏ నాలెడ్జ్ వల్ల అయితే ఆ కేవలం ఉన్న ఒక్క భగవంతుడు తెలుస్తాడో అదే నిజమైనటువంటి ఉపయోగకరమైన జ్ఞానం. Any other information is nothing but a means of livelihood. ఎనీ అదర్ Any other information is nothing but a means of livelihood. ఏ ఇతర ఇన్ఫర్మేషన్ అయినా ఆ జీవన భత్యాన్ని పొందడానికి కావాల్సిన పద్ధతి. Throughout your life, you are busy filling your belly. ఏంటంటే త్రూ అవుట్ యువర్ లైఫ్, You are busy filling your belly and protecting your physical body. జీవితం అంతాను కడుపు నింపుకుంటూ భౌతిక శరీరాన్ని కాపాడుకుంటూనే గడుపుతున్నాం. But at the end, all becomes futile. వినబట్టం లేదండి. బట్ ఎట్ ద At ఎండ్ the end,
all becomes futile. ఇవన్నీ కూడా నిరర్ధకం అయిపోతాయి చివరికి. So, the knowledge which is useful to earn your livelihood should not be called real knowledge. అందుకని మన జీవితానికి కావలసిన జీవితం సంపాదించడానికి కావలసిన జ్ఞానం మాత్రం అది నిజమైన జ్ఞానం కాదు. That is the only real knowledge by which you realize the all-pervading Brahman immediately. అంతటా వ్యాపించిన పరబ్రహ్మ తత్వాన్ని వెంటనే ఏదైతే ఏ జ్ఞానంతో పొందగలమో అదే నిజమైన జ్ఞానం. He should be called the sage who has this knowledge. ఆయన్ని మనం సేజ్ అంటే మహర్షి లేదా ఇలా ముని అనొచ్చు, ఎవరికైతే జ్ఞానం ఉందో. And we should inquire about what is peace and contentment by approaching him. What is peace? What is peace, Shanti, and contentment by approaching him? ఆయన్ని సమీపించి మనం ఆయన్ని శాంతి అంటే ఏంటి, అలాగే కంటెంట్మెంట్ తృప్తి అంటే ఏంటి అని అడిగి తెలుసుకోవచ్చు. If an ignorant meets an ignorant, how can knowledge be found there? అలాగే ఒక అజ్ఞానిని కలిసినప్పుడు అక్కడ జ్ఞానం ఎలా వస్తుంది? If one unlucky man meets another of the kind, how can luck be there? దురదృష్టవంతుడు an unlucky man meets another unlucky man. అవును మేడం. మరొక దురదృష్టవంతుడిని కలిసినప్పుడు అతని లక్ ఎలా ఉంటుంది? If one who is suffering from disease goes to another sufferer, how can he ever be healthy? ఒక వ్యక్తి బాధ అంటే ఏదైనా జబ్బుతో బాధపడుతున్నవాడు మరొక బాధపడుతున్న వాడి దగ్గరికి వెళ్తే ఆయన ఎలా సంతోషంగా ఉంటాడు? If a weak man goes to another weak, how can he get support? ఒక వీక్ మ్యాన్ అంటే నీరసంగా ఉన్నవాడు మరొక వీక్ మ్యాన్ ని కలిసినప్పుడు ఆయనకి ఎలా ఎలా వస్తుంది? If a ghost goes to meet another ghost, what good can come out of it? గోస్ట్ అంటే దెయ్యం, అది మరొక గోస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం లాభం ఉంటుంది? If one arrogant man meets another, who can pacify them? ఒక అహంభావి మరొక అహంభావిని కలిసినప్పుడు వాళ్ళకి ప్యాసివ్ అంటే శాంతి ఎలా వస్తుంది? If one beggar goes to another beggar and one layman goes to another layman, what benefit is there? ఒక బెగ్గర్ మరో బెగ్గర్ దగ్గర కానీ, ఒక కాలు ఇరిగిన వాడు మరొక కాలు ఇరిగిన వాడి దగ్గరికి కానీ వెళ్ళడం వల్ల మరొకసారి చదవండి. ఇట్స్ ఏ బెగ్గర్, వాట్ బెనిఫిట్ ఈస్ దేర్? ఆయనకి ఏం లాభం వస్తుంది? If you see the dark face of the moon, how can there be light? If you see a dog, కుక్కని కానీ మనం చూసి డార్క్ మేడం, డార్క్ ఫేజ్ ఆఫ్ ద మూన్. అంటే మనం అమావాస్య లాంటి డార్క్ గా ఉన్న రోజులోని అంటే అటువంటిప్పుడు చంద్రుని చూస్తే హౌ కెన్ దేర్ బి లైట్? ఇక్కడ లైట్ ఎలా ఉంటుంది అమావాస్య నాడు? అసలు అంటే ఎప్పుడైతే డార్క్ గా ఉన్న రోజు ఇంకా లైటే ఉండదు. If one disorderly person meets another of his kind, how can he be disciplined? అంటే
మళ్ళీ చదవండి. If one disorderly person meets another of his kind. అంటే ఒక డిసార్డర్ గా క్రమత లేని వ్యక్తి ఇంకొక అతన్ని కలిస్తే ఏం లాభం ఉంటుంది? Similarly, when one man in bondage goes to another man similarly bound, he cannot be free. అలాగే ఒక బంధితుడైన వ్యక్తి మరొక బంధితుడైన వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ముక్తిని పొందలేదు. If a man attached to his body goes to another man in the same situation, ఒక వ్యక్తి తన శరీరానికి బంధించబడిపోయి మరొక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు how can he be free of the attachment to the body? అప్పుడు శరీరంతో తనకున్న అటాచ్మెంట్ నుంచి ఆయన ఎలా బయటపడతాడు? Therefore, we should search the man of real knowledge. అందువల్ల నేను వ్యక్తి కోసం వెతకాను. And pray for his blessing. ఆయన ఆశీర్వచనం కోసం ప్రార్థన చేయాలి. So that by discrimination of the important and the unimportant, the jiva attains freedom. ఎందుకంటే ఏది అనిత్యతో ఏది కాదు అనే ఒక వివేకం వల్లే జీవుడు స్వేచ్ఛని పొందగలుగుతున్నాడు, ముక్తిని పొందగలడు. Thus, in the 6th Dashaka of Dasabodha, ఈ విధంగా 6వ దశకం దాసబోధలో in the dialogue between the Guru and the disciple, గురు శిష్య సంవాదంలో this first chapter by name, The Search of God, is completed here. ఈ మొదటి చాప్టర్ అయిన భగవంతుడి కోసం వెతకడం అనేది ఇందులో కంప్లీట్ అయిపోయింది. Second chapter, madam, Attainment of Brahman. బ్రహ్మత్వాన్ని పొందడం. Sri Ram, please listen to the right advice by which the final liberation is attained. ఇప్పుడు ప్లీజ్ లిసన్ టు ద లైట్ అడ్వైస్. Right, RIGHT, right advice by which సరైన final liberation. వ్యక్తిగతమైన ముక్తి ఎలా పొందుతారు అని తెలుసుకోండి. Looking for many options is of no use at all. ఎన్నో రకాలు అన్ని తెలుసుకుంటే లుకింగ్ ఫర్ ద మెనీ ఆప్షన్స్ is of no use at all. అవన్నీ తెలుసుకోవడం అనేది ఏ లాభం లేదు. The advice in which there is no knowledge of Brahman is not worth its name. The advice in which there is no knowledge of Brahman, ఎవరికి ఎక్కడైతే ఏ సలహాల్లో అయితే బ్రహ్మత్వం కోసం మన ఏ జ్ఞానము లేని దగ్గర is not worth its name. is not worth its name. his name. ITS, its name. అంటే దాని పేరు అది సరైనది కాదు. It is just like husk without grain. మళ్ళీ చదవండి. It is just like husk without grain. husk husk without grain. without grain అంటే పొట్టే లోపల ఉన్నటువంటి సారం అంటే ధాన్యం లేని పొట్టు లాంటిది. Which is not useful for eating. అది తినడానికి పనికిరాదు. It is as useless as beating the grass, which is without grain in it.
ఏంటండి ఇట్ ఈస్ యాజ్ యూజువల్ యాజ్ మీటింగ్ ద గ్రాస్ It మీటింగ్ is ద గ్రాస్ as beating the grass, which is without grain in it. అది అంటే ధాన్యం లేనిటువంటి గడ్డిని తింటే ఎలాగ ఉపయోగం కాదో అలాగనమాట బ్రహ్మత్వాన్ని తెలుసుకోకుండా. Or churning buttermilk in which there is no butter, or drinking water which is left after washing rice. అంటే బటర్ మిల్క్ లో దాన్ని బాగా కదుపుతున్నప్పుడు అందులోంచి బటర్ లేకపోతే అది వృధా. అదే విధంగానే డ్రింకింగ్ వాటర్ విచ్ ఈస్ లెఫ్ట్ ఆఫ్టర్ వాషింగ్ రైస్. అంటే బియ్యాన్ని కడిగిన నీళ్ళు కూడా అలాగే ఉపయోగించాలి. ఇట్ ఈస్ యాజ్ యూస్లెస్ యాజ్ ద ఈటింగ్ అవుటర్ హార్డ్ కవర్ ఆఫ్ ఫ్రూట్. ఇట్ ఈజ్ యాజ్ యూజువల్ అనా ఇది యాజ్ ఈటింగ్ outer hard cover of fruit. తొక్కలు తిని పండుని నుంచి పైన తొక్క తింటే ఎంత ఇలాగో అలాంటిది. అంటే దాన్ని పోలిస్తున్నారు, హస్క్ ఒకటి ఉండి బియ్యం లేకపోతే ఎలాగో పొట్టు ఒకటి అలాంటిది, అంటే తినవలేండి. Or the waste of sugar cane after taking out juice. అదే అంటే చెరుకు రసం అంతా తీసుకున్న తర్వాత ఆ పిచ్చి ఎలాంటిది ఉపయోగం లేదో. Or the shell of coconut is eaten after its kernel is taken out. అంటే దాని లోపల తెల్లగా ఉన్నది కొబ్బరి ఇలా తినేసిస్తే ఇంకా మిగతా డొక్కు ఎంత లాభం అలాంటిది. Similarly, any advice which does not contain knowledge of Brahman is unnecessary pain. అందుకని ఏ సలహా అయినా బ్రహ్మాన్ని చెప్పకుండా బ్రహ్మం కోసం తెలియనప్పుడు అది అక్కర్లేనటువంటి బాధ. అంటే అటువంటి సలహా మనకి పనికిరాదు. Who will take useless things by throwing away useful ones? అదే పనికిరాని ఎవడు తీసుకుంటాడు, పనికొచ్చేదంతా పారేసి. Now the Brahman which is without attributes is being explained. ఇప్పుడు అట్రిబ్యూట్స్ అంటే ఏది దాని విశేషణాలను తరలించకుండా ఉన్న బ్రహ్మన్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబడింది. The listeners should keep their mind alert. ఏ శ్రోతలు మనస్సుని అలర్ట్గా ఉంచుతుంది. The universe is second chapter, madam. ఎంత అయింది టైం చూడండి. ఇంకా 10 minutes ఉంది మేడం. విశ్వం ఉన్నది యూనివర్స్. ఓకే. The universe is a structure made of 5 elements. ఈ విశ్వం 5 పంచభూతాలతో తయారు చేయబడింది. But it does not remain forever. కానీ ఇది శాశ్వతంగా ఉండిపోదు. Brahman, which is in the beginning as well as in the end, is abstract. బ్రహ్మన్ అంటే ముందులో ఉన్నది చివరిలో ఉన్నది కూడా అది అబ్స్ట్రాక్ట్ అంటే వర్ణించలేదు. Without attributes, and that is eternal. శాశ్వతమైనది, దానికి ఏ రకమైన దాన్ని తోటి చెప్పలేమన్నమాట. అట్రిబ్యూట్స్ అంటే ఏది కాదు ఆపాదించలేదు. The whole elemental structure of universe is destructible. ఈ విశ్వంలో ఉన్నటువంటి పంచభూతాత్మకమైనదంతా కూడా వినాశకరమైనది. The 5 elements are also called booth. ఆర్ ఆల్సో కాల్డ్ Booth, BHOOT. పంచభూతాలు అని అంటాం.
ఈ 5 ఎలిమెంట్స్ ని పంచభూతాలు అంటాం. The other meaning of that word is ghost. ఆ భూతం అంటే దెయ్యం అని కదా, ఎందుకని ఇంకో మీనింగ్ దెయ్యం అని కూడా ఉంది అంటుంది. When you say ghost, how can God be called a booth? ఎప్పుడైతే మీరు ఘోస్ట్ అంటున్నారో దెయ్యం అంటున్నారో అప్పుడు భగవంతుని దెయ్యం అని ఎలా అనగలరు? He is the Paramatman, the father of the universe, ఆయన పరమాత్ముడు, యూనివర్స్ అంతటికి తండ్రి. and his greatness cannot be known even to Brahma and others. ఆయన యొక్క గొప్పతనం బ్రహ్మకు కూడా ఏమీ తెలియదు. How can the simile of booth be used for him? అందుకని ఉపమానంకారమైన భూతం అని ఎలా అనగలం? అంటే బ్రహ్మకే అర్థం కానంటే గొప్ప స్థితిలో ఉన్నవాడిని ఒక భూతంగా ఎలా చెప్పగలం? It will be a misstatement if we call God similar to bhutas. భగవంతుని భూతాలతో ఈక్వల్ గా చూడడం అంటే అది తప్పుడు వాక్యం అన్నమాట అలా చెప్పడం అంటే. Therefore, it is well known to great persons what God really is. ఇట్ ఈస్ వెల్ నోన్ టు Great persons what God really is. ఇట్ ఈస్ వెల్ నోన్ టు Great persons. వినపడలేదా వర్డ్? గ్రేట్ Great, పర్సన్. G-R-E-A-T. ఓకే, మహాత్ములైన మనుషులకి భగవంతుడు ఏంటి అని చెప్పడం వెల్ నోన్ అంటే వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. The Lord of the world is within. విశ్వం యొక్క ప్రభు మన లోపలే ఉన్నారు. And without all the elements which are earth, water, fire, wind, and the sky. అంటే ఆయన ఈ పంచభూతాలు లేకుండానే ఉన్నారు. పంచభూతాలు ఏంటి అంటే అదే వాయువు, అగ్ని, ఆకాశము, జలము, పృథ్వీ. These elements are subject to destruction. ఈ పంచభూతాలు వినాశకరమైనవి, నాశనం But అయిపోతాయి. Atman is indestructible. కానీ ఆత్మ మాత్రం నాశరహితమైనది. Every name and form is nothing but illusion. ప్రతి నామరూపము కేవలంగా భ్రాంతి మాత్రమే. And the reality is beyond name and form. సత్యం ఏంటంటే నామరూపాతీతమైనది. We should know this by actual experience only. దీన్ని మనం కేవలం అనుభూతి వల్లే తెలుసుకోగలం. The 5 elements and the 3 attributes పంచభూతాలు, ఆ 3 అట్రిబ్యూట్స్ అంటే ఆపాదనలు make the eightfold nature. మేక్ The Eightfold eightfold 8 రకాలైన ప్రకృతిని తయారు చేస్తుంది. this eightfold nature is called the visible. ఈ 8 రకాలైనటువంటి ప్రకృతి దృశ్యంగా ఉంది. The Vedas declare that this visible world is destructible. వేదాస్ ఏం చెప్తున్నాయంటే ఈ కనిపించే ప్రపంచం అనేది నాశనం అవుతుంది, అంటే నాశరహితం కాదు, వినాశకరం అవుతుంది. ఒకవైపు నాశనం అవుతుంది. The men of knowledge know that the abstract Brahman is eternal. జ్ఞానం ఉన్న వ్యక్తులకి పరబ్రహ్మ అనేది శాశ్వతం అని తెలుసుకుంటారు. That Brahman cannot be cut by any weapon. ఆ బ్రహ్మ
ఏ ఆయుధం చేత కూడా అంటే టచ్ చేయలేము ఇతన్ని ఛేదించలేము. cannot be burnt by fire, నిప్పు చేత కాల్చబడదు, and cannot be dissolved in water. నీళ్ళలో కరిగిపోదు, It cannot be blown away by wind, గాలి చేత ఎగరబడదు, it cannot fall, and it cannot rot. ROT. ఆ, ఇది పడిపోదు, కుళ్ళిపోదు. It cannot happen, and it cannot be hidden. దాన్ని సృష్టించలేము, దాన్ని దాచలేము. It has no color. దానికి రంగు లేదు, It is quite different from everything else, ఇది ప్రతి దానికంటే భిన్నంగా ఉంటుంది. but it is eternally by itself without a second. ఇది మరి అంటే రెండోది లేదు, అది ఒక్కటే శాశ్వతమైంది, దాంతో సరితుల్యమైంది మరొకటి లేదు. It does not matter that it is invisible. ఇది కనబడదు, అది పదార్థం కాదు. It is filled in everything. అంతటా ఉంది, అన్నిట్లోనూ ఉంది. The most subtle things and permeated everywhere. వినబడలేదండి. The most subtle things and permeated everywhere. అది చాలా సూక్ష్మమైనవి, అంతటా ఉన్నది. Our eyes are habituated to see what can be seen, మన కళ్ళు ఏవైతే చూడగలమో అవే చూస్తాయి. but that which is hidden and secret should be indirectly understood. ఏదైతే దాగి ఉందో, ఏదైతే రహస్యంగా ఉందో దాన్ని ఇండైరెక్ట్ గా మనం అర్థం చేసుకోవాలి, డైరెక్ట్ గా కనబడదు. That which is evident and expressed should be taken as unessential. Taken as Unessential. ఏదైతే మనకి భాష ఎవిడెంట్ గా కనిపిస్తుందో దట్ ఇస్ ఎవిడెంట్ అండ్ ఇంకోటి ఏంటండి, Expressed should be taken as unessential. అది వ్యక్తం చేయగలిగింది అవసరం లేనిది అని మనం అర్థం చేసుకోవాలి. అన్ఎసెన్షియల్ అంటే అవసరం లేనిది. And that which is hidden should be taken as the essential. ఏదైతే దాచగలమో అది మాత్రమే దాగి ఉందో అదే ముఖ్యము అని మనం తీసుకోవాలి. If you listen to this from your guru, ఈ విషయాన్ని మీరు గురువు గారి దగ్గర నుంచి తెలుసుకుంటే then only you can gradually start understanding it. అప్పుడు మాత్రమే మీరు క్రమంగా అర్థం చేసుకోగలరు. That which cannot be understood should be understood. ఏదైతే అర్థం కాదో దాన్నే అర్థం చేసుకోవాలి. That which cannot be seen should be seen. ఏదైతే చూడబడదో, ఇంత కళ్ళతో చూడబడలేదో దాన్ని మనం చూడగలగాలి. And that which you cannot grasp or know should be known. దేన్నైతే గ్రహించలేమో, తెలుసుకోలేమో అదే తెలుసుకోవాలి. This is possible only through the approach of discrimination. ఇది కేవలంగా వివేకంతో సంభవం.
We should try to express and make visible that which is secret. ఏదైతే సీక్రెట్ గా ఉందో అంటే రహస్యంగా ఉందో దాన్ని మనం వ్యక్తం చేయడానికి ప్రయత్నించాలి, దాన్ని కనబడేటట్టు చేయాలి. We should achieve what is difficult to achieve. ఏదైతే కష్టం పొందడానికి దాన్నే మనం పొందాలి. We should study gradually that which is complicated. ఏదైతే క్లిష్టంగా ఉందో దాన్నే మనం గ్రాడ్యువల్ గా చదవాలి. ఇక్కడ ఆపుదాం మేడం. ఓకే, అందరికీ నమస్కారం.